హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఏంటంటే ఈరోజు పొద్దున్న నుంచి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాను నేను. అమరావతి క్యాపిటల్ సిటీ గురించి. అమరావతి క్యాపిటల్ సిటీ గురించి ఈయన మినిస్టర్ నారాయణ గారు, ఆయన సిఆర్డిఏ మినిస్టరు నారాయణ గారు ఉంటారు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ గారు. ఆయన ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి దాంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో చేసినప్పుడు కొద్దిగా క్లియర్గా మాట్లాడుకున్నాము. ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ కట్టడము ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు సస్టైనబుల్ ఇది, ఈ ప్రాంతంలో మనం సిటీ కట్టడము, ఐకానిక్ టవర్స్ కట్టడం అన్నది ఎంతవరకు సస్టైనబుల్ అని చెప్పేసి ఒక లెంత్ వీడియో చేసినాము. ఆ వీడియో చూడండి, మీకు ఒకసారి తెలుస్తుంది. ఒక 25-30 మినిట్స్ వీడియో చేసాము. ఆ వీడియో చూడండి, దాని పరిస్థితి ఏందని మీకు అర్థమవుతుంది. అదంతా పక్కన పెడితే ఈరోజు చంద్రబాబును చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఇంత సిగ్గుమాలిన పని నాకు తెలిసినంత వరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా చెప్పాడు. అరే భయ్, ఆల్రెడీ నువ్వు ఏదో కష్టపడి ఆడ జీ హుజూర్ అని చెప్పేసి నరేంద్ర మోడీ దగ్గర పోయి 2024-25 సెంట్రల్ ఫినాన్షియల్ బడ్జెట్లో వాళ్ళకు జీ హుజూర్ అని చెప్పేసి నువ్వు లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పి ఏం చెప్పినావో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. వరల్డ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నీకు 15,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఆ ఫినాన్షియల్ బడ్జెట్లో. అంత మించి తప్పితే వాళ్ళు నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేసినది ఏం కనిపించట్లేదు మనకి. దాదాపు మీరు కన్నా చూసినారనుకో, ఈ మొత్తం దాదాపు ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఏ రూపాన కానీ మనకు సహాయం చేసినది కానీ, మన స్టేట్ బైఫికేషన్ అయిపోయిన తర్వాత దాదాపు ఈ 11 ఏళ్ల కాలంలో కానీ వాళ్ళు ఏమీ కానీ మనకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినది ఎక్కడ కూడా లేదు, అసలు ఏ క్వశ్చన్ కూడా లేదు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, దాదాపు న్యూస్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మినిస్టర్ నారాయణ కూడా చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు మనని ఇంత బఫూన్లు చేస్తుందని చెప్పేసి నేనైతే ఊహించలే. అట్లీస్ట్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చినారు కదా, అట్లీస్ట్ చంద్రబాబు ఈ 15,000 కోట్లను తెచ్చుకుంటారులే అనుకోండి. నేను ఇప్పుడు చూస్తూ ఉంటే న్యూస్ ఏమొస్తున్నాయంటే, ఈ 15,000 కోట్ల కోసము అప్పుకు పోతే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పుకు పోతే ఈ 15,000 కోట్ల కోసము వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మీకు ఏ బేసిస్ మీద అప్పు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళని అడిగినారంట. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము క్యాపిటల్ సిటీ కడుతున్నాము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి క్యాపిటల్ సిటీ లేదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మేము క్యాపిటల్ సిటీ కడుతున్నాము. ఈ క్యాపిటల్ సిటీ కట్టడం వల్ల ఈ క్యాపిటల్ సిటీ రేపు పొద్దున గ్రో అవుతుంది. గ్రో వేసి ఇక్కడ వచ్చేసి మాకు ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తాము, ఇక్కడ నుంచి మాకు ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ క్యాపిటల్ సిటీలో ఇన్కమ్ జనరేట్ అయిన దాని నుంచి మీకు మేము అప్పులు కడతామని చెప్పేసి వీళ్ళు చెప్పే స్టోరీ. కాకపోతే ఆడ ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంది, అరే భయ్ మీకు ఆల్రెడీ అది మునిగిపోయింది, కంప్లీట్గా మునిగిపోయింది. ఆడ ఏంది కానీ అట్లీస్ట్ మీరు దాదాపు వానలు పడి కూడా 15 రోజులు 20 రోజులు కావస్తా ఉంది. ఇప్పుడు మీకే పోవడానికి లేదు, ఆడ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ నీటిలోకి మీరు పోయి ఆ నీళ్ళని ఎత్తేసేదానికి ఇప్పుడు నారాయణ చెప్పేదాని ప్రకారం అయితే నవంబర్ ఎండ్ అవుతుందంటే దాంట్లో నీళ్ళని తోడడానికి, అంటే దాదాపు 3 నెలల కాలం పడుతుందంట వీళ్ళకి ఆ దాంట్లోంచి నీళ్లు బయటికి తోడడానికి. ఆ ప్రాంతం నుంచి ఎట్లా మీరు నీళ్లు బయటికి దోస్తారు నాకేం అర్థం కావట్లే. అరే భయ్, ఆ ప్రాంతమే ఉండేదే నీళ్ళల్లో, మీరు మళ్ళీ నీళ్లు తీసి యాడికి వేస్తారు నాకు అర్థం కాదు. ఇంత అవులేగా ఎందుకు చేస్తూ ఉన్నారు, అసలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ ప్రాంతంలోనే మీరు ఎందుకు కట్టాలన్నది. జనాలకి ఎవరికైతే ఎడ్యుకేషనిస్టులు ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో, పొలిటికల్ సెపాలజిస్టులు ఉంటారో, పొలిటికల్ అనలిస్టులు ఉంటారో వాళ్ళకైతే క్లియర్గా ఐడియా ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 2014 నుంచి 2019 వరకు రూల్ చేసినారో ఆ టైంలో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినారో ఆ ఇన్వెస్ట్మెంట్లు అంతా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ల నుంచి మీరు రిటర్న్స్ రావాలి, మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ ప్రాంతం అయినా ఏం చెప్పినా కానీ మీరు మాత్రము అదే ప్రాంతంలో మీరు కట్టాలని డిసైడ్ అయిన దానికి అది అందరికీ తెలుస్తూ ఉంది. ఎక్స్పర్ట్స్కి, ఎడ్యుకేషనిస్ట్లకి అందరికీ తెలుసు మీరు ఎందుకు ఆ ప్రాంతంలో కడుతున్నారు అన్నది. ఆ ప్రాంతంలో మొత్తం ఉన్న ల్యాండ్లో ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరెవరి దగ్గర ఉందన్నది రిపోర్ట్లు కన్నా తీసి గవర్నమెంట్ బయట పెడితే కన్నా ఒక ఐడియా వస్తుంది జనాలకి ఏందన్నది పరిస్థితి అన్నది. ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఆ గవర్నమెంట్ కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఎవరెవరికి ఎంత ల్యాండ్ ఉన్నది అన్నది పబ్లిక్లో పెట్టారు వాళ్ళు క్లియర్గా. పయ్యావుల కేసుకు ఎంత ల్యాండ్ ఉంది, మినిస్టర్ నారాయణకి ఎంత ల్యాండ్ ఉంది, ఉమాకి ఎంత ల్యాండ్ ఉంది,
సినీ సినీ ప్రొడ్యూసర్ అశ్విని దత్తుకి ఎంత ల్యాండ్ ఉంది, ఇట్లా పోతా ఉంటే ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన ఎయిర్లైన్స్ అధినేత, ఆయన గింగమో ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది, తర్వాత సుజనా చౌదరికి ఎంత ల్యాండ్ ఉంది, ఇంకా మిగతా ఉండేటోళ్ళకి అక్కడున్న పొలిటీషియన్లకి ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే రూల్ చేశారో 2014 నుంచి 2019 వరకు ఎవరికి ఎంత ల్యాండ్ ఉందన్నది క్లియర్గా 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్ క్లియర్గా డాక్యుమెంటేషన్ అంతా బయట పెట్టింది. మీరు ఈ ల్యాండ్ అప్రిషియేషన్ కోసము, ఈ ల్యాండ్ గ్రో చేయడం కోసం మీరు క్యాపిటల్ సిటీ అక్కడ కడుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతా ఉంది. లేదంటే ఏ పర్పస్, ఎందుకు కట్టాలి మీరు ఐకానిక్ సిటీ కానీ ఐకానిక్ టవర్స్ కానీ ఎందుకు కట్టాలనుకుంటున్నారు అదే ప్రాంతంలో? మీరు ప్రాంతాన్ని చేంజ్ చేయొచ్చు కదా. దాదాపు ఇప్పటికే ఎవ్రీ ఇయర్ 2-3 సార్లు ఆ ప్రాంతంలో వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం మునిగిపోతా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకా మినిస్టర్ నారాయణ చెప్తున్నాడు సిగ్గు లేకపోకుండా ఇదే ప్రాంతంలో 4-5 కాలువలు కడతానంట. అంటే ఇప్పుడు ఐకానిక్ టవర్లు మానేసి కాలువలు కట్టుకుంటా ఉన్నాడు దాంట్లో. అంటే వరదలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆ వరదల్ని కంట్రోల్ చేయడం కోసం కాలువలు కడతానంట 4-5. సిగ్గు లజ్జా ఉండాలి కొంచెమన్నా. అసలు ఎవడు వీళ్ళకి గైడెన్స్ ఇస్తా అన్నాడో, ఎవడు వీళ్ళకి అడ్వైజర్స్ కూడా ఏం అర్థం కావట్లేదు మనకి. కనీసము ఎవరైనా కానీ ఇప్పుడు నేనే ఉన్న ఒక ఎంప్లాయీని, నేను వెళ్ళి ఒక బ్యాంకు దగ్గర సపోజ్ అప్పుకి వెళ్తే ఏం చెప్తాడు, అరే బై సపోర్టివ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయి, ఏ బేసిస్ మీద నీకు లోన్ ఇవ్వాలి ఏందన్నది చెక్ చేసుకుంటారు కదా. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు 15,000 కోట్లకు అప్పులకు వెళ్తే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి, వాళ్ళు నిన్ను ప్రూఫ్స్ అడగరా? కాసింతన్నా సిగ్గు లజ్జా ఉండాలి కదా. ఎట్లా పోతారు మీరు ఇంత వేగ్గా? ఆడికి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని చెప్పేసి మీరు వెళ్తే వాళ్ళు ఇస్తారా? ఏందానికి ఇస్తారు మీరు? నాకు అర్థం కాదు. అట్లీస్ట్ వాళ్ళకన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. మీరు 15,000 కోట్లు మీరు మళ్ళీ ఎప్పుడు తీర్చారనేది. అరే భయ్ ఆడ ఏంది లేదు, మన్ను ఉంది ఆడ, కంప్లీట్గా నీళ్లు మన్ను తప్పితే ఏందే కానీ లేదు. మీరు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. 15,000 కోట్లు ఎప్పుడు మీరు మళ్ళీ రిటర్న్ చేస్తారు వరల్డ్ బ్యాంక్కి? వాళ్ళకైనా డౌటే ఉంటుంది కదా మీరు ఎప్పుడు కడతారో ఏంది పరిస్థితి అన్నది. వాళ్ళు అనుకుంటారు నాకు తెలిసినంతవరకు ఈ 15,000 కోట్లు తీసుకుపోయి నీళ్ళలో బాధినట్టు అవుతుంది. ఎందుకొరకు మానవ మత్సంగా వీళ్ళను క్వశ్చన్ అడిగితే కన్నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు. వీళ్ళు సైలెంట్గా మనం తప్పుకుంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టున్నారు. అందుకే అని చెప్పేసి మీకు కూడా పంగనామాలు పెట్టినట్టున్నారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా. ఈ 15,000 కోట్లు కూడా మంచి పని అయింది. లేదంటే కన్నా కాస్త ఇది ఇప్పటికే 44,000 కోట్లు అప్పు అయింది. ఈ 15,000 యాడ్ చేసుకుంటే ఇప్పటికే దాదాపు 4 నెలలకే 60,000 కోట్లకు రీచ్ అయిపోయినట్టు అవుతుంది. ఇది కాస్త మళ్ళీ దీన్ని మనం ఎక్స్ట్రా ప్రిడిక్ట్ చేసుకున్నాం అనుకో 5 ఏళ్ళకు, అది కాస్త నేనేదో మనటి వరకు 10 లక్షల కోట్లు అప్పు అవుతుంది అనుకోండి. ఇది కాస్త ఇట్లే కన్నా చంద్రబాబుకు మీరు అడిగిన చోటల్లా అప్పులు ఇచ్చారనుకో, ఈ 10 లక్షల కోట్లు కాస్త 15 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన దింకొని పోతాడు. తర్వాత జనాలందరూ అడగదినాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు మాత్రం మాకు కల్పించకండి. అట్లీస్ట్ అడగండి ఏం దానికి మీరు లెక్కించారు, ఏంది పరిస్థితి, ఏం దానికి మీకు డబ్బులు ఇవ్వాలా, మీరు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు? ఎందుకంటే మేము అడుగుతున్నాము, మాలాంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, కానీ మాకు రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు ఇచ్చేటోళ్ళని అడిగినారనుకో మానవ మర్సం కొద్దిగా జాగ్రత్తగా ఆన్సర్ ఇచ్చారు. మీరు ఆ ఆన్సర్ మీరు కానీ సాటిస్ఫై అయితేనే అప్పులు ఇండి, లేదంటే సాలించుకోండి. అంతేగాని ఊరికి అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మీరు అప్పులు ఇచ్చే రేపు పొద్దున అడకదినేది ఆంధ్రప్రదేశ్ జనాలు అడకదింటారు. మీరు కాదు కదా. మీదేముంది, మీరు అప్పులు ఇచ్చారు, మీ దాంట్లో ఉన్న దాంట్లో మీరు 2-3% అప్పులు ఇచ్చారు, మీరు పోయినా మీకు ఊసిపోయేది ఏమి ఉండదు. అనవసరంగా మీరు ఇష్టం వచ్చేట్టు అప్పులు ఇస్తే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ జనాలు అడకదింటారు రోడ్ల మీద పడి. ఇప్పటికే దాదాపు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 14 లక్షల కోట్లు ఉందంట అప్పు. ఇది ఇట్లాగైనా కంటిన్యూ అయిందనుకో, మీరు ఇప్పటికే చంద్రబాబుకి ఇప్పటికే 44,000 కోట్లు అప్పులు ఇచ్చారు. మీరు కానీ ఇట్లే కంటిన్యూ చేసుకుంటే చంద్రబాబు అయితే ఇంకొక 14 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఆడ అందరూ పోతారు పరకలేసుకొని చంద్రబాబుతో పాటు. చంద్రబాబు ఏమో సింగపూర్ పోతాడు, ఇక్కడ జనాలందరూ ఏమో పరకలేసుకొని పోతారు. ఇది కథ.